నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతివారు భాగస్వాములు కావాలి. కొలకలూరులో జరిగిన మత్తు పదార్థాల అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల. తెనాలిలో విస్తృతంగా పర్యటించిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. మురుగునీటి శుద్ధి ప్లాంటు, ఘన వ్యర్థాల నిర్వహణ, అర్బన్ లేఅవుట్, టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్. ఈ నెల 20న తెనాలిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బహిరంగ సభ వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు వెల్లడి. గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. మున్సిపాలిటీ, హౌసింగ్, నైపుణ్య శిక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. పూలే కాలనీలో ఇటీవల ప్రారంభించిన మురుగునీటి శుద్ధి కేంద్రం పట్టణంలోంచి వస్తున్న 10 MLD మురుగునీటిని శుద్ధి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా చెప్పారు. మరో 7 MLD మురుగునీటి శుద్ధి ఆవశ్యకత ఉందన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మురుగునీటి శుద్ధి ప్లాంటు, టిడ్కో ఇళ్లను, బుర్రిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను, అర్బన్ హౌసింగ్ లేఅవుట్ను, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న చోట త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టిడ్కో గృహాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెబుతూ ప్రభుత్వం ఇందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇక్కడ టిడ్కో నిర్మాణ నాణ్యతను పరిశీలించామని అన్నారు. బుర్రిపాలెంలోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్లో 2880 గృహాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. వాటిని త్వరగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. చక్కటి నైపుణ్యం సంపాదించాలని, తద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్టీఓ లక్ష్మీకుమారి, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామప్పల నాయుడు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జేవీఎస్ఆర్కే ప్రసాద్, ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీలో తెనాలి మున్సిపల్ ఏరియాలో ఇక్కడ ఉన్న ఏదైతే 10 MLD STP ప్లాంట్ ఉందో దాన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, బోత్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాము దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిడ్కో హౌస్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉంది. దాదాపు 1008 యూనిట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. సో దాన్ని కూడా వేగవంతం చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనకు బురిపాలెం అర్బన్ లేఅవుట్, హౌసింగ్ లేఅవుట్ ఉంది. సో దాన్ని కూడా, హౌసింగ్ మీద కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. సో దాన్ని కూడా ఏదైతే పనులు ఆగి ఉన్నాయో దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి కన్సర్న్డ్ వాళ్ళ అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెనాలి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఇష్యూస్ని ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు లిస్ట్ అవుట్ చేసి ఉన్నారో అలాంటి ఇష్యూస్ని ఇక్కడ ఉన్న అధికారులతో, ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అధికారులతో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతివారు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల సూచించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ భారత్ ఫౌండేషన్, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. డ్రగ్స్కు బానిస కావద్దు, తల్లిదండ్రులకు దూరం కావద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామ పురవేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల మాట్లాడారు. నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలో డ్రగ్స్, గంజాయి ప్రధానమైనవిగా చెప్పారు. డ్రగ్స్ అనే మహమ్మారి దేశ యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వాటి నిర్మూలనకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. తెనాలి ప్రాంతంలో గంజాయిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని అన్నారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ ప్రజా చైతన్యంతోనే మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు. ఏఈఎస్ మారయ్యబాబులు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి విక్రయించినట్లు సేవించినట్లు తెలిస్తే ఆ సమాచారాన్ని తక్షణమే తమకు అందించాలని కోరారు. పొన్నకంటి చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభలో తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేవి చలం, ఎక్సైజ్ ఈగల్ ఎస్ఐ సునీల్, ఏపీ అసోసియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కె శ్రీనివాసు, నవజీవన్ బాలభవన్ నిర్వాహకురాలు కవిత, స్క్వేర్డ్ ఇన్స్పెక్టర్ నారాయణ, తారా, ఎడ్ల శ్రీధర్, గూడూరు చంద్రం, ఒల్లూరు అజయ్, గ్రామ మాజీ సర్పంచ్ ఒల్లూరు వరప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, చిన్నారి స్నేహం, మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ఇందులోకి వచ్చాడంటే చచ్చిపోయిన కింద లెక్క, అంటే మరణానికి దారి అనమాట. గంజాయిని మీరు తీసుకుంటారంటే అది మృత్యు ఒడిలోకి మీరు కావాలని తోసుకొని వెళ్ళిపోయినట్టు అనమాట. కాబట్టి ఈ గంజాయి అనే దాన్ని ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం దీన్ని నిర్మూలించాలి. ఎవరైనా ఇలా ఆల్కహాల్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీసుకుంటున్నా కానీ, అలానే మీ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు మీకు ఇవి తీసుకోమని చెప్పేసి ఇస్తున్నా కానీ, ఓకే, అక్కడ ఇలాంటివి వాళ్ళు అవైలబుల్ ఏర్పాటు చేసి మిమ్మల్ని తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నా కానీ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయాలి. దాంతోపాటు మీరు అలా కాల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అలానే ఈ స్వచ్ఛంద సంస్థలైన శ్రీ పాస్ ఫౌండేషన్ వాళ్ళు వస్తారు, అలానే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ తరఫున మేము వస్తాం. అందరూ రావడం వల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఎలా ఉందనేది చూసుకొని దానికి ప్రాబ్లం ప్రజల్లో అవగాహన, మీకు అవగాహన, దానివల్ల దుష్పరిణామాలు ఏమేమి కలుగుతాయనేది మీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే ఏ ప్రాబ్లం అయినా, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, హెరాయిన్ కానీ, లేకపోతే గ్యాస్లిన్ కానీ, వైట్నెస్ కానీ త్వరగా రికవరీ చేయడానికి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది నాది, నా ఊరు, నా సమాజం, నా భారతదేశం. అంతేగాని ఇది ఎవరో తాగాడు, పక్కనోడు తాగాడో, అక్కడ తాగాడో, ఇక్కడ తాగాడో అని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లొకేషన్ షేర్ చేయండి. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వస్తారు, యాక్షన్స్ తీసుకుంటారు. ఇది ఏదో భయపెట్టడానికో, బెదిరించడానికో, లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికో, లేకపోతే ఆఫీసర్స్గా మా యొక్క దీన్ని మీకు ముందుకు పెట్టడానికి మాత్రం చెప్పింది కాదు. అందరం కలిసి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆరోగ్యం ఇవాళ రేపు ఉన్నటువంటి వాతావరణ కల్ముషంతోనే మనం ఎన్నో అనారోగ్యాలకి గురవుతూ ఉన్నాము. ఒకప్పుడు బీపీలు, షుగర్లు, క్యాన్సర్స్ ఎవరో ఎప్పుడో ఎక్కడో చూసేవాళ్ళం. ఇవాళ ఇంటింటికి బీపీ, ఇంటింటికి షుగర్, ఇంటింటికి క్యాన్సర్ వస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలని, గంజాయి లాంటి వ్యసనాలకి బానిసలమైపోయి మరింత అనారోగ్యాన్ని గురి కావడం అవసరమా? జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్టు కాలేజీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఈ నెల 16వ తేదీన విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో స్థానిక ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థిని ఆర్ నందిత సరోజ 99.41% పట్నంలో ప్రథమ స్థానంలో నిలిచిందని బుధవారం కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు చెప్పారు. అంతేకాకుండా పి వికాస్ 99.32, కె చరణ్ ఆర్య 98.04, ఏ నరేంద్ర నాయుడు 97.72, ఎం మధువర్షిని 96.87% సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద తమ విద్యార్థులు 19 మంది 90కి పైగా పర్సంటైల్ సాధించడం గర్వకారణమని చెప్పారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్స్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్ బాబు, కె సురేష్ బాబు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ లాజర్ బాబు, స్కూల్ డీన్ వి కిషోర్ పాల్గొన్నారు. జనవరి 22వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు వరకు జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ఎగ్జామ్స్ ఎన్టీఏ వారు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల యొక్క ఫలితాలనే ఫిబ్రవరి 16వ తారీఖున ఫేజ్ 1 యొక్క రిజల్ట్స్ని ఎన్టీఏ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఫేజ్ 1 రిజల్ట్స్లో తెనాలి ఎన్ఆర్ఐ విద్యార్థిని రాయపూడి నందిని సరోజ 99.41% సాధించింది. అదేవిధంగా
నరేంద్ర నాయుడు 97.72%, మధువర్షిణి 95.87, చార్లెస్ 94.5, మనశ్విని 94.86, సౌమ్య శ్రీ వైష్ణవి 92.32, సాయిశ్రీ 92.31, హర్షవర్ధ 92.32, అలానే హర్షిత్ 91.96, సాయి మహేష్ 89.98. మరి ఆల్మోస్ట్ 13 మంది విద్యార్థులు 90% అబోవ్ తెనాలి విద్యార్థులు సాధించడం జరిగింది. తెనాల్లోనే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ 99.41 నందిని సరోజ, 99.91 కాకుండా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ పరంగా ఓసీ జనరల్ కేటగిరీ ఓసీ కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ కానీ, అలానే ఓబీసీ కేటగిరీ కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అన్ని కేటగిరీల్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కుల కన్నా ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ తగ్గుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కునే తీసుకున్నట్లయితే సుమారు 38 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి అర్హత సాధించారని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. తెనాలి టౌన్లోనే హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.41తో పాటుగా ఎక్కువ మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి అర్హత సాధించడం అనేది కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు మరి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి అర్హత సాధించారు. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి షెడ్యూల్స్, ప్రతివారము వీకెండ్ ఎగ్జామ్, ప్రతివారం కుములేటివ్ ఎగ్జామ్, అలానే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటినీ కూడా తర్వప్ చేయటము, ఇదంతా కూడా 2 సంవత్సరాలు షెడ్యూల్స్ని ప్రణాళికాబద్ధంగా నడపటం వలన మన ఈ ఫలితాలని సాధించామనే చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు నందిత సరోజ. నేను సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 99.41% సాధించాను. ఇందుకు నేను మా డీన్ సార్, టీచర్స్ని థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, మా పేరెంట్స్కి కూడా. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ప్రణాళికతో చాలా గ్రాండ్ టెస్ట్ అండ్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ రాయటం వల్ల, ప్రీవియస్ ఇయర్ బుక్స్ సార్స్ అండ్ కాలేజ్ వాళ్ళు సజెస్ట్ చేసినవి చేయటం వల్ల ఈ ఫలితాలు సాధించాను. నా పేరు నరేంద్ర. నేను ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. నాకు మెయిన్స్లో ఫస్ట్ పేజ్లో 97.72 వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా డీన్ సార్, మా ఫ్యాకల్టీ, ప్లస్ మళ్ళీ మేము ఎన్నో గ్రాండ్ టెస్టులు రాసాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా రివైజ్ చేసాము. మా ప్రోగ్రాం వల్ల, మా కాలేజీలో జరుగుతున్న దానివల్ల మేము ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాయటం వల్ల ఇలా సాధించాలనుకుంటున్నాను నేను. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల ప్రాంగణంలో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పట్టణ 33వ వార్డ్ కౌన్సిలర్ మొఘల్ రహ్మద్ బేగ్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ పర్వదిన మాసం ప్రారంభమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని 27 మసీదుల వద్ద పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పట్టణ 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ రహ్మద్ బేగ్ మున్సిపాలిటీకి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు శుభ్రం చేయించి సున్నం చల్లించాలని, అన్ని చోట్ల చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ను ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజున ముస్లిం సోదరైన మా అహ్మద్ గారు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మసీదులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ వార్డుల్లో శానిటేషన్ అనేది ఎలా ఉంది ఏంటనేది విజిట్ చేస్తాను. దాని తగ్గట్టు ఈ రంజాన్ నెల కాబట్టి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడైతే ఎలా పరిశుభ్రంగా ఉన్నాయో లేవో విజిట్ చేసి ఈ పరిసరాలు శుభ్రం చేపిస్తారని, ఈ సందర్భం మసీదులు శుభ్రం చేపిస్తారని, శానిటేషన్ ఎలా ఉంది ఏంటని చూసి దాన్ని నీట్గా ముస్లిం సోదరులు అనుకూలంగా అందిస్తారని సందర్భం తెలియజేసుకుంటూ, అలానే ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముస్లింల పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్న
27 మసీదులు బయట శుభ్రపరిచి శానిటేషన్ ప్రతిరోజు, అదేవిధంగా డస్ట్బిన్లు సమకూర్చాలని గౌరవమైన తెనాలి పట్టణ చైర్పర్సన్ రాధికా రమేష్ గారిని కోరటం జరిగింది. మనకు రంజాన్ నెల చాలా ముస్లిం సోదరులందరికీ చాలా పవిత్రమైనది. ఈ నెలలో మాకన్నీ ప్రతి ఒక్క సోదరు కూడా 5 పూట్ల మసీదుకి వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు. మసీదుల్లో రద్దీ బాగా ఉండిద్ది కాబట్టి శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని చైర్పర్సన్ గారిని కోరటం అయినది. చైర్పర్సన్ గారు సహృదయంతో రేపటి నుంచి విజిట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టణ బాలాజీరావుపేట అయ్యప్పపురంలో ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవం, అక్కడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఫాల్గుణ పౌర్ణమి, దుర్గమ్మ తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి. పట్టణ బాలాజీరావుపేట అయ్యప్పపురంలో ప్రధాన అయ్యప్ప దేవాలయం నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి బుధవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయంలో జరుపునున్నటువంటి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తొలి రోజున ఉదయం అంకురారోపణ, ధ్వజారోహణ, హోమాలు అనంతరం స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి శాంతి పూజ చేస్తామని తెలిపారు. 27వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కో వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుని ఊరేగింపు ఉంటుందని భక్తులు పాల్గొనాలని కోరారు. మార్చి నెల 2వ తేదీన ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల ఉంటుందని దుర్బా హరిబాబు స్వామి వెల్లడించారు. ఆ రోజు ఉదయము పాల పొంగళ్ళు, పసుపు గౌరి దర్శనం ఆరంభిస్తామని తెలిపారు. దేవస్థానం వద్ద భక్తులు పొంగలి తయారు చేసి అమ్మవారికి సమర్పించాలని కోరారు. అనంతరం సంకీర్తన, లలితా సహస్రనామ పారాయణ, ఉదయం 10 గంటలకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం, సాంస్కృతిక ప్రదర్శన, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నసంతర్పణ జరుగుతుందని వివరించారు. సాయంత్రం కూచిపూడి భరతనాట్యం, తదుపరి అన్నసంతర్పణ ఉంటుందని, రాత్రి 8:30 గంటలకు జూనియర్ డివి సుబ్బారావు బృందంచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటక ప్రదర్శన ఉంటుందని వివరించారు. దుర్గా భవానీ మాతకు జై. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం బాలాజీరావుపేట చివర కట్టెవరం అయ్యప్పపురం తెనాలి దేవాలయం వారి 21వ వార్షికోత్సవ కార్యక్రమాల భాగంగా మార్చి 2వ తారీఖు సోమవారం నాడు విశేషమైన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రంగరంగ వైభోగంగా దానికి సంబంధించి ఈ రోజు నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు 11 రోజుల పాటు మహిళామ తల్లులచే ప్రతిరోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి ప్రతిరోజు జరుగుతుంది. దుర్గమ్మ తల్లి యొక్క గౌరీ ఊరేగింపు 28వ తారీఖు 1వ తారీఖు ప్రతి ఇంటికి కూడా అమ్మవారు పసుపు గౌరీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల భాగంగా రేపు అంకురారోపణ, ధ్వజారోహణ, గరుడుగొడ్డ ఎగరేయటం, విశేషమైన హోమాలు, స్వామివారికి స్థాపన. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా సాయంకాలం పూట 5 గంటల దగ్గర నుంచి అశ్వవాహనం, గజవాహనం, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం 11 వాహనాలతో 11 రోజులు కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు అయినటువంటి మార్చి 2వ తారీఖు సోమవారం పెద్ద తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం, కళా సాంస్కృతిక కార్యక్రమాలు, పాలు పొంగళ్ళు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైన కళ్యాణం, విశేషంగా అన్న సంతర్పణ, భారీ సంతర్పణ, 10,000 మంది సరిపడా సంతర్పణ కార్యక్రమం, సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం డివి సుబ్బారావు గారిచే సత్యహరిశ్చంద్ర భారీ సెట్టింగ్తో విశేషమైన నాటక ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. మార్చి 4వ తారీఖు రథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాల్లో భక్తజనులు 50 మంది కూడా మీడియా ద్వారా కానీ అందరూ తెలుసుకొని ప్రతిరోజు వచ్చి కార్యక్రమాలు పాల్గొని పట్టణ ప్రముఖుడు తోటకూర సుబ్బారావు 13వ వర్ధంతి రోజున స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని కుర్రా శ్రీను నిర్వహించే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రంలో బుధవారం పేదలకు అన్నదానం చేశారు. పట్టణ ప్రముఖుడు గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ దాత అయిన తోటకూర సుబ్బారావు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ సేవను చేశారు. కార్యక్రమంలో సుబ్బారావు కుమారుడు తోటకూర వెంకటరమణారావు, తోటకూర సత్యనారాయణ ప్రసాద్, తోటకూర హరిస్వామి కుమారు, హేమశ్రీ కృష్ణ, బాబురావు, శ్రీనివాసరావు, బుజ్జి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తోటకూర సుబ్బారావు గారి
13వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సుబ్బారావు గారు, మా నాన్నగారు, మేము ఆరుగురు సంతానం. మరి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి మా నాన్నగారు, మా బాబాయ్ గారు అని తోటకూర వెంకటేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి శ్రమపడి మా కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజున మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ కష్ట ఫలితమేను. మరీ ముఖ్యంగా తోటకూర సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే, మా నాన్నగారి గురించి చెప్పాలంటే, ఆయనకి చదువు లేదని, చదువు పోలేదని ఆయన ఎంతో అభిమానంతో భవిష్యత్ తరాల వారు బాగా చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో బిల్డింగ్తో సహా తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ గంగానంపేట 35వ వార్డులోని మున్సిపాలిటీకి డొనేషన్గా ఇచ్చేశారు. మరి అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ వారు దాటిన తర్వాత సీతమ్మ వారి పాదాల దగ్గర కానివ్వండి, అలాగే గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర కానివ్వండి, అలాగే కటివరంలో వంతెన పక్కన కానివ్వండి, మరి అదేవిధంగా చావల్లో కానివ్వండి, అదేవిధంగా బలార్షాలో ఆడపల్లిలో కానివ్వండి, ఎండకు ఎండి వర్షానికి తడుస్తున్నారని చెప్పి ప్రయాణికులు, అలాగే ఆడవాళ్ళు పిల్లలతో సహా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకొని బస్ షెల్టర్లు నిర్మించారు. అలాగే కాకుండా ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆయన. మరి ఈ రోజున ఆయన 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా స్నేహితులందరి తరఫున, మా కుటుంబం తరఫున నివాళులు అర్పిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. తెనాలిలో ఈ నెల 20న జరగనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బహిరంగ సభకు పోలీసు అనుమతి లభించిందని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఈ నెల 20న తెనాలిలో బహిరంగ సభ జరగనుంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి హాజరయ్యే సభకు అనుమతి కోసం బుధవారం సాయంత్రం డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావును కలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్, గుంటూరు టౌన్ అధ్యక్షులు ఖలీల్, గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కరీం, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, ఏపీసీసీ ఎస్సీ సెల్ మోషే, పెనుగొండ శివకుమారు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఒక మహత్తరమైనటువంటి చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ భారతదేశాన్ని ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి దేశంగా తయారు చేయాలని. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో సంవత్సరానికి 4 నెలలు మాత్రమే గ్రామీణ వాతావరణంలో పని ఉంటుంది. మిగతా 8 నెలల పాటు నిరుద్యోగులుగా ఉంటారు. ఆకలితో అలమటిస్తూ పని లేక వలస వెళ్తున్నటువంటి దాన్ని ఆపటం కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గడిచిన 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పథకాన్ని ఇతర దేశాలు కూడా వచ్చి భారతదేశంలో ఇటువంటి పథకం మన దేశాల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ 13 దేశాల్లో ఈ పథకం పెడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక కుట్రపూరితంగా జమీందారులకి, భూస్వాములకి, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని బానిసలుగా చేయాలని, ఈ యొక్క చట్టాన్ని తూట్లు పొడవాలని, దీనికి విబిజీ గ్రామ్జీ అంట, విబిజీ గ్రామ్జీ, ఈ గ్రామ్జీని రామ్జీగా మార్చుకుంటారు వీళ్ళు. నేను అడుగుతా ఉన్నాం పాత్రికేయ మిత్రులు, మీరంతా కూడా ప్రజాస్వామ్యంగా 4వ పునాది. విబిజీ గ్రామ్జీలో రాముడు శ్రీ రామచంద్రమూర్తి గారి పేరు ఎక్కడుందో చెప్పమనండి, నేను రాజకీయాల నుంచి మానేస్తాను. పేరు లేకుండా రాముడి పేరు, రామచంద్రమూర్తి గారి పేరు ఉపయోగించుకొని ప్రజల మధ్యన మరలా మతోన్మాదంతో ఘర్షణలు సృష్టించాలని కుట్ర తప్ప. మహాత్మా గాంధీ గారిని జాతిపిత అని చెప్పి ఎందుకు బిడిదిచ్చారు? దేశం కోసం త్యాగం చేశారు. ఈ దేశ స్వతంత్రం కోసం ఒక తుపాకీ పట్టలా కత్తి పట్టకుండా పోరాటం చేశాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వతంత్రం ఇచ్చినటువంటి నాయకుడు. ఆయన్ని ప్రజలు జాతిపితగా కొలిచారు. మహాత్మా గాంధీ పేరును తీసేయాలన్న కుట్ర ప్లస్ దీన్ని బానిసలుగా చేయాలనేటటువంటి ఆలోచన.
ఏదైనా గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా మారాలని మహాత్మా గాంధీ గారి ఆశయాలను తూట్లు పొడుస్తున్నటువంటి విధానం మీద గడిచిన 20 రోజుల నుంచి షర్మిలారెడ్డి గారు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు ఆయన యొక్క పోరాటానికి బలోపేతం చేకూర్చడం కోసం షర్మిలారెడ్డి గారు ఎల్లుండి 20వ తారీఖున 10:30 గంటలకి తెనాలిలో మున్సిపల్ మార్కెట్ సెంటర్లో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ జరుగుతూ ఉంది. యావత్ ప్రజలందరూ కూడా ఈ జరగబోయే కార్యక్రమాన్ని షర్మిల గారు తీసుకొచ్చేటటువంటి ఆలోచన విధాన్ని మీడియా మిత్రులు కూడా జయప్రదం చేసి ఈ రోజున ఏదైతే షర్మిల గారి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర గురించి ఆ కార్యక్రమం గురించి తెనాలిలో నిర్వహించాల్సినటువంటి ప్రదేశం గురించి పోలీసు వారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు చేకూరకుండా చేయడం జరిగింది. మేము కూడా దానికి వారు చెప్పినట్టుగానే సహకరిస్తామని చెప్పాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ తెలుసుకొని రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని అందరూ హాజరయ్యి, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభిమానులు హాజరయ్యి, అలానే ఈ రోజున ఈ యొక్క స్థల పరిశీలన కోసం మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ అలీ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ రేపు పొద్దున్న జరగబోయేటువంటి 20వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతివారు భాగస్వాములు కావాలి. కొలకలూరులో జరిగిన మత్తు పదార్థాల అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల. తెనాలిలో విస్తృతంగా పర్యటించిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. మురుగునీటి శుద్ధి ప్లాంటు, ఘన వ్యర్థాల నిర్వహణ, అర్బన్ లేఅవుట్, టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్. ఈ నెల 20న తెనాలిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బహిరంగ సభ. వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రు సాంబశివుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.